ఒక్క రాష్ట్రంలో 1000కి మించి ఇస్తలేరు, తెలంగాణలో వచ్చి 4000 ఇస్తారు. ఎవరో ప్రజలు నడితే చెప్పినారు, చేస్తామంటారు వస్తారు, ఆయన యాలకు లేవాడితే ఎట్లా ఏం చేస్తాం అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. మీరు ఇంతకుముందు అనుభవాలు ఉన్నాయి అధ్యక్ష. ఇదే రాష్ట్రంలో ఇదే కాంగ్రెస్ పార్టీ మేము 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. నేను చెప్పిన మేము అంత గొప్పలం కాదు, కాంగ్రెస్ అంత గొప్పలం కాదు, 1 లక్ష వరకు చేస్తామని. గుద్దుడు గుత్తే మాకు 88 సీట్లు గెలిచినా, మీరేమో 19 సీట్లు గెలిచారు. అలావి కానీ చెప్తే కూడా ఎటుపడితే మాట్లాడితే కూడా నమ్మరండి. ఆ విధంగా మేము ఏ విధంగా పెంచానో పెన్షన్ కూడా పెంచుతాం. మేము కూడా తప్పకుండా ఎక్కడ తీసుకుపోవాలో ఆలోచిస్తాం. ఒకటేసారి పెంచాం, క్రమానుగతంగా తీసుకుపోతాం. అవన్నీ కూడా రాబోయే రోజులలో ఎన్నికల మేనిఫెస్టో మీరు అనుకుంటున్నారు మీరు ఎవరు చెప్పి కొట్టుకుపోదామని, కానీ మా దగ్గర ఇంకున్నాయి, గంపెడని ఉన్నాయి మా దగ్గర. అవే మా దగ్గర మేమేమి నిహత్తాలేము, మా దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి, మా అమ్ముల పొదులు ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి ప్రయోగించకపోతే జరుగుతుంది. ఎందుకంటే ప్రజల సంక్షేమం చేసేదే మేము, రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది మేము, సంక్షేమం అమలు చేసి నడిపించింది మేము. 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి మేము బాధప్తా 2000 మొదలు 1000 ఇచ్చినాం అధ్యక్ష. ఎట్లుంటుందో ఆర్థిక పరిస్థితి అర్థం కాలే. మొదలు 1000 ఇచ్చినాం, ఆర్థికాన్ని పెంచుకుంటూ 2000 చేసినాం. కళ్యాణ లక్ష్మి మొదలు 51,000 ఇచ్చుకున్నాం. ఎట్లా బలం పెరిగిందో దాన్ని చేసుకున్నాం. గొర్రెల యూనిట్ కూడా ముందు యూనిట్ కాస్త తక్కువ పెట్టుకున్నాం. మొన్న మా మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు ధర పెరిగిందని చెప్తే దాన్ని మళ్ళీ పెంచినాం. ₹1,00,000 యూనిట్ను 1,75,000 పెంచినాం. రైతు బంధు 4,000తో మొదలుపెట్టినాం అధ్యక్ష, 5,000కు వచ్చినాం. రేపు రాబోయే రోజులలో ఇంత దూరం పెంచగలుగుతామో తప్పకుండా మేము కూడా ఆలోచిస్తాం. ఆ విధంగా ముందుకు పోతాం అధ్యక్ష. ఇక ఉద్యోగుల గురించి అధ్యక్ష, ఇండియాలో హైయెస్ట్ శాలరీస్ పొందేదే తెలంగాణ ఎంప్లాయీస్. ఉద్యమ సమయంలో నేను చెప్పిన అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇస్తామని చెప్పినాం, ఇచ్చి చూపించినాం, అన్నమాట నిలబెట్టుకున్నాం. అందుకే అధ్యక్ష మాకు మానవీయ దృక్పథం ఉంది కాబట్టి భారతదేశంలో మీ కాంగ్రెస్ చరిత్రలో ఇంకెవరి చరిత్రలో కానీ ఎక్కడ ఇయ్యరండి. చిన్న చిన్న ఉద్యోగస్తుల గురించి మీరు పొద్దున మొసలు కన్నీరు గార్చినారు, కానీ మేము వాస్తవంలో చేసినాం. 30% పిఆర్సీ మా ఎంప్లాయీస్కి ఇస్తే ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఇంకో సోర్సింగ్ ఉండే చిన్న చిన్న ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 30% పెంచినాం అధ్యక్ష శాలరీ. ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం. వాళ్ళకి ఎప్పుడు పెంచరు, ఏదో కన్సాలిడేటెడ్ ఫిగర్ పెంచుతారు తప్ప. ఇలా మన శాసనసభలో పనిచేసే అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కూడా 30% తమ నాయకత్వంలో పెంచినాం అధ్యక్ష. ఇది ఫ్యాక్ట్. మీరు ఎప్పుడు మీ చరిత్రలో ఇట్లా చేయలే. మళ్ళీ రాబోయే రోజులలో కొద్ది రోజుల లోపలనే ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడినాం అధ్యక్ష. షార్ట్ పీరియడ్లో కొంత ఇంటీరియం ఇస్తూ పిఆర్సీ కూడా అపాయింట్ చేస్తాం. తప్పకుండా మా ఉద్యోగస్తులు చెమట పడుతున్నారు. మా ఇంజనీర్ల పుణ్యం ఇలా ప్రాజెక్టుల నీళ్ళు కనబడుతున్నాయి. మా ఫారెస్ట్ ఆఫీసర్ల పుణ్యం మా వనాలు పెరుగుతున్నాయి. మా వ్యవసాయ అధికారుల పుణ్యం కోట్ల టన్నుల ధాన్యం పండుతున్నది. అనేక రకాల రెగ్యులేటరీ అధికారులు, మా ఎక్సైజ్ అధికారులు కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు. బహుశా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ సభ్యులు అందరూ ఉండింటే కూడా చాలా బాగుండేది అధ్యక్ష. అక్కడికి కొద్దో గొప్ప చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మంచి డిస్కషన్స్లో లేని పరిస్థితిని కూడా గుర్తు చేస్తూ ఇలా చేయడం ధర్మం కూడా కాదు అని ఆ పార్టీకి చెందిన 2 శాసనసభ్యులు కూడా చంద్రబాబు నాయుడు గారికి గడ్డి పెట్టడం, బుద్ధొచ్చేట్టుగా మాటలు మాట్లాడడం కూడా సంతోషించాల్సిన విషయం అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష, ఈ చట్టసభ అన్నది ఒక ఉద్దేశంతో కలుస్తా ఉన్నాం. ప్రజలకు మంచి జరిగే కార్యక్రమాల మీద చర్చ జరుగుతూ ఉంది. ఒక గొప్ప కార్యక్రమం, ఇంతవరకు దేశ చరిత్రలో ఎక్కడా జరగని కార్యక్రమం, రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతూ ఉన్న కార్యక్రమం అధ్యక్ష. నిజంగా పిల్లల చదువులు, ఆ పిల్లల చదువులు నయం కావాలి అనంటే, ఇంకా మంచి చదువులు వాళ్ళకు అందించాలి అనంటే, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలి అనంటే అడుగులు ఎలా వేయాలి అన్న చర్చ అధ్యక్ష. ఇది అధ్యక్ష, కాసేపటి కిందటనే
మన గౌరవ సభ్యులు కూడా మాట్లాడుతూ కూడా కొన్ని స్టాటిస్టిక్స్ చెప్పారు, కొంచెం డేటా కూడా చెప్పారు. అట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ అధ్యక్ష, నేను కూడా ఆ స్టాటిస్టిక్స్ మళ్ళీ చెప్పాల్సి వస్తే, రాష్ట్రంలో ఇల్లిటరసీ రేట్ అంటే రాష్ట్రంలో చదువు రాని వారు ఆల్మోస్ట్ 33% అధ్యక్ష. దేశం యావరేజ్ చూస్తే ఎంత అంటే, దేశంతో కంపేర్ చేస్తే దేశం యావరేజ్ 27%. అంటే దేశం కన్నా కూడా దారుణమైన పరిస్థితిలో మన రాష్ట్రం ఉంది. చదువురాని వారి సంఖ్య మన రాష్ట్రంలో అంత ఎక్కువగా ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం. అధ్యక్ష, ఒకవైపున స్కూళ్ళ విషయం ఈ మాదిరిగా ఉంటే, కాలేజీల విషయం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటారు అధ్యక్ష. అంటే 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు ఎంతమంది పై చదువుల కోసం, కాలేజ్ ఇంటర్మీడియట్ అయిపోయినాక పై చదువుల కోసం ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారు అన్న డేటా అధ్యక్ష. ఆ జీఈఆర్ రేషియో చూస్తే అధ్యక్ష, భారతదేశంలో జీఈఆర్ రేషియో 23% మాత్రమే చదువుతా ఉన్నారు అధ్యక్ష. అంటే చదువులు కొనసాగించే వాళ్ళు కేవలం 23%. అంటే 77% మంది చదువులు ఆపేస్తా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇవి మారాలి అని అంటే పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఏకైక ఆస్తి ఏమిటి అని అంటే అధ్యక్ష, చదువు అధ్యక్ష. చదువు అన్నది ఒక ఆస్తిగా వాళ్ళకి ఇచ్చేది. ఈ ఆస్తి అన్నది మనం క్వాలిటీతో కూడిన ఆస్తి ఇవ్వగలిగితే వాళ్ళ జీవితాలు చిరస్థాయిగా బాగుపడే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇందులో అడుగులు ముందుకు వేస్తూ మార్పులు తీసుకొస్తూ విద్యారంగంలో స్పెషలీ చిన్నపిల్లలకు సంబంధించి విద్యారంగంలో గొప్ప మార్పులు తీసుకొస్తూ చేసిన కార్యక్రమంలో అధ్యక్ష 4 అడుగులు వేశాం అధ్యక్ష. మొట్టమొదటి అడుగు వేశాం, దానికి సంబంధించి అమ్మ ఒడి అనే కార్యక్రమానికి అధ్యక్ష. అధ్యక్ష, దాదాపుగా 82 లక్షల పిల్లలకు సంబంధించిన భవిష్యత్తు మార్చడం కోసం, ఆ పిల్లలకు చదువులకు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో ఆ తల్లులకు తోడుగా నిలబడే కార్యక్రమం అమ్మ ఒడి అనే కార్యక్రమం అధ్యక్ష. అధ్యక్ష, అక్షరాల 42,33,098 మంది తల్లులకు అధ్యక్ష ఈ కార్యక్రమం మేలు చేస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇందులో జనవరి 9వ తారీఖున యాదృచ్ఛికంగా ఆ రోజు నా పాదయాత్ర కూడా ముగిసిన రోజే అధ్యక్ష. కరెక్ట్గా సంవత్సరం కిందట నా పాదయాత్ర ముగిసిన రోజు జనవరి 9 అయితే, కరెక్ట్గా సంవత్సరం తర్వాత అదే రోజున ఈ గొప్ప కార్యక్రమం చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు, ప్రజలు నన్ను దీవించినందుకు దేవుడికి ప్రజలు ఇద్దరికీ కూడా రుణపడి ఉంటాం అధ్యక్ష. అధ్యక్ష, ఆ రోజున జనవరి 9వ తారీఖున అక్షరాల 40,19,323 తల్లులకు అధ్యక్ష అక్షరాల 6,028 కోట్లు ఒకేసారి ఆ తల్లుల అకౌంట్లలోకి వేసే అవకాశం రావడం, అంత గొప్ప కార్యక్రమాన్ని లాంచ్ చేయడం కూడా ఆంధ్ర హిస్టరీలో ఎప్పుడూ జరగలేదు అధ్యక్ష. దేశ చరిత్రలో కూడా బహుశా ఎప్పుడు జరిగిండకపోవచ్చు అధ్యక్ష. కేవలం 4-5 డేసే అధ్యక్ష. 4-5 డేస్ కాలంలోనే ఈ 40,19,323 అకౌంట్లకు డబ్బులు జమ చేశాం అధ్యక్ష. తర్వాత మిగిలిన చిల్లర అకౌంట్లు ఏదైతే ఉన్నాయో అధ్యక్ష, 2,20,000 అకౌంట్లు ఏదైతే ఉన్నాయో, 2,10,000 అకౌంట్లు ఏదైతే 2,12,000 అకౌంట్లు ఏదైతే ఉన్నాయో, ఆ 2 లక్షల అకౌంట్లు వివిధ కారణాల వల్ల, అంటే అమౌంట్, ఆధార్ కార్డు అండ్ వీళ్ళ బ్యాంక్ అకౌంట్ మ్యాచ్ కాకపోవడము, ఇటువంటి రకరకాల కారణాల వల్ల టెక్నికల్ గ్రౌండ్స్ మీద అవన్నీ రీవెరిఫై చేసి వెరిఫికేషన్ చేసిన తర్వాత పుష్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడికి రాకముందు కూడా దాని ప్రోగ్రెస్ ఏంది అని అడిగితే, ఈరోజు యాజ్ వి స్పీక్ ఈరోజు మరో 1,28,259 మంది తల్లులకు ఈరోజు మళ్ళా వాళ్ళ అకౌంట్లలోకి
15,000 రూపాయలు జమ అవుతుంది అధ్యక్ష. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.